వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాము కుటుంబ సమేతంగా. ఇక్కడ ప్రశాంతంగా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది. నాకైతే తెలిసి ఇది వన్ సైడ్ ఎలక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కొంచెం ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి పోటీ ఎంత ఉన్నప్పటికీ మా అభ్యర్థి పేరాపతుల రాజశేఖర్ ఘన విజయం సాధించడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోలింగ్ సరళి చూస్తున్నాను. ఉదయం నుంచి అల్లవరం మండలం పట్టణంలో అన్ని పోలింగ్ బూతులకి పర్యటించాను, అన్ని చోట్ల చూశాను. వన్ సైడ్గా 190 ఓట్లు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి పడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రాజశేఖర్ గారు గెలవటం ఖాయమన్నది ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లో సంపూర్ణంగా వచ్చింది. కాబట్టి ఇంకెవరికి వేసిన ఓటు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అలాగే రాబోయే కాలమంతా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడేది, అభివృద్ధి చేసేది ఎన్డీఏ కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాబట్టి ఈ యొక్క ఓటు తీసుకెళ్ళి రాజశేఖర్ గారికి వేస్తే మరింత అభివృద్ధి అవుతున్న నమ్మకంతో 190% ఓట్లు వన్ సైడ్గా ఎలక్షన్ సరళి చూస్తుంటే వన్ సైడ్గా పేరాబత్తుల రాజశేఖర్ పడుతున్నాయి. రాజశేఖర్ గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.